హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు 15,000 రూపాయల్లో ఒక మొబైల్ కోసం చూస్తున్నారా? ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ని అయితే మీకు 15,000 రూపాయల్లో సజెస్ట్ అయితే చేస్తాను. ఈ మొబైల్ తీసుకున్నారంటే మీకు అన్ని డిపార్ట్మెంట్లో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఆ మొబైల్ ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొబైల్ వచ్చేసి రియల్మీ P3 మొబైల్ అనమాట. ఈ మొబైల్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఒక ఆల్రౌండర్ కేటగిరీలో దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మీరు ఒక పర్ఫెక్ట్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే 15,000 రూపాయల్లో ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఇక స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. మనకు డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేని అయితే ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 128 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్కి అయితే ఇవ్వడం జరిగింది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా మొబైల్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎంత హెవీ యూజర్ అయినా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరైతే యూజ్ చేయొచ్చు. ఇక కెమెరా 50 MP రియర్ కెమెరాని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మీరు 4K వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఫోటోస్ తీసిన ఎక్సలెంట్గా అయితే రావడం అనేది జరుగుతుంది. మనకు 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక మనకు నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే ఇందులో మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు BGMI 90 FPS వరకు అయితే ఆడుకోవచ్చు. ఓకే, ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అనేది జరిగింది. ఆంటిట్యూడ్ స్కోర్ 7,50,000 అయితే ఈ మొబైల్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. ఆంటిట్యూడ్ స్కోర్ బట్టే మనకు మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే మొత్తం మీద ఒక ఆల్రౌండర్ లెవెల్లో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇక మనకు IP69 రేటింగ్ కూడా ఈ మొబైల్కి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు డీప్ వాటర్లో పడేసిన ఈ మొబైల్ అయితే సర్వైవ్ అయితే కాగలదనమాట.